ఇప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను సార్, ఎందుకంటే ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకు కూడా అవసరం అవ్వాలి, మనం ఎందుకు చేసుకున్నాం వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పుడు గేదెలలో రేట్లు పెరగడానికి కారణం ఏంటి సార్? గేదెలు తక్కువ అయిపోయినాయి. తక్కువ కారణం ఏంటి మరి? రైతులు ఇష్టపడి మేపుతలేదు, అది వస్తున్నాయి బయటి రాష్ట్రం నుంచి మనం తీసుకొస్తున్నాం, మంచి మంచి బ్రీడ్ తీసుకొస్తున్నాం, మంచి మంచి బర్రెలు తీసుకొస్తున్నాం, లక్షలు వేసి తీసుకొస్తున్నాం. ఇక్కడ వచ్చినాక 1 లాక్టేషన్లోనే కమర్షియల్ అయితే అది వాళ్ళు కటింగ్కు పంపించేస్తున్నారు. రైతు ఇష్టపడి మాలాగా పెద్ద డైరీస్ వాళ్ళు ఉన్నారు, సిటీలో ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి బర్రెలు కొని వాళ్ళు మేపుకొని కట్టిస్తే అప్పుడు బర్రెలు మిగులుతాయి కాదు. నాకు కూడా డైరీ ఫామ్ ఉంది, నేను కూడా రన్ చేసిన కాబట్టి ఓపెన్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు కటింగ్ పంపించాలంటే అవకాశం అది ఎందుకు రావాలి సార్? ఎందుకు పంపించాలి మేము? అంటే అది కడతలేదని పంపించాలా, లేకపోతే గేదెకి పాలు రేట్ పలుకుతలేదా అమ్మేయాలా? ఎందుకు? రైతు అంటే ఒక భూమి ఉన్నది, అక్కడ మేత వేసుకున్నాడు, వాడు అది మేత తినిపిస్తున్నాడు, ఆయనకు చైన్ నుంచి వస్తుంది. అంటే ఫస్ట్ టైం కొంచెం కష్టపడి ఏమైనా వేసినారు, 100, 200, 300, 1000 రూపాయలది ఇతనాలు వేస్తే ఆయనకు మొత్తం మేత వస్తే ఆయన తినిపించవచ్చు. నాలాగా కమర్షియల్ నడిపించే మంచి డైలీ 350 రూపీస్ ఖర్చు చేసి దానికి తినిపించాలి అంటే నెలకు అది తింటుని నా దగ్గర 10,000, 11,000, 12,000 అంటే ఆ డబ్బులు నా దగ్గర కూడా ఉండాలి కాదు. నా దగ్గర లేకుంటే నేను ఏమేమి చేస్తాను, నా దగ్గర పాలు అయిపోయినాక నేను ఎవరైనా వస్తే రైతులకు అమ్మొచ్చు, లేకుంటే డైరెక్ట్ కంపెనీకి పంపిస్తున్నాం. అదే రైతులు వచ్చి భాయ్ ఇది తరిపి అయిపోయింది మాకు ఇచ్చేయండి అంటే కంపెనీలో మనకు 60,000 వస్తుంది, రైతు ఒక 65,000-70,000 ఇచ్చేదానికి రెడీ ఉంటే వాడు ఎందుకు కంపెనీకి పంపిస్తాడు? ఎంత మంచి మంచి బ్రీడ్ వెళ్ళిపోతున్నాయి అంటే అది ఫీడ్ ప్రాబ్లంతోనే కాదు, ఫీడ్ సపోర్ట్ ఎక్కడ లేదు కాదు. నిజంగా చూస్తే నీ సొంతం కొనాలి, లేకుంటే నీ భూమిలో ఉండాలి. నీ దగ్గర భూమి లేదు, నువ్వు బయట నుంచి కొంటున్నావు అంటే నువ్వు అది దానికి మంత్లీ పెట్టాలి అంటే నీ ఇంటి ఖాళీ అయిపోతున్నాయి, నీ ఇంటిని నడుస్తలేదు. ఇప్పుడు మనం చుట్టుపక్కల చూసుకుంటే రేట్ పరంగా చూసుకుంటే మజర్ బై ఈ పని డైరీ ఫామ్ అంటే రైతు పని తమ్ముడు, వేరే మంచి పని కాదు. స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మజర్ బై రేట్ ఎక్కువ అమ్ముతున్నారు అని చెప్తున్నారు సార్ గేదెలు. మజర్ బై దగ్గర బ్రీడ్ ఉంటాయి తమ్ముడు, మజర్ బై దగ్గర బ్రీడ్ ఉంటాయి. మజర్ బై ఎక్కువలో అమ్ముతున్నారంటే బ్రీడ్ అమ్ముతున్నాడు, మజర్ బై ఎక్కువ బర్రెలు అమ్ముతున్నాడు అంటే బ్రీడ్ అమ్ముతున్నాడని. అందరూ ఎంతమంది ఎంత ఇక్కడ అమ్మడానికి ట్రేడర్స్ ఉన్నారు, మొత్తం నెలలో ఎంత అమ్ముతాడు, మొత్తం కలిపి నేను ఒక్కటే అమ్ముతా అంటే నాకు కూడా నా దగ్గర వచ్చి తీసుకుపోయే వాళ్ళు పిచ్చిగా లేదు కాదు. 4, 5 యూట్యూబ్లో అంతా డైరీస్ చూస్తున్నాడు, అంతా చూసిన తర్వాత నా దగ్గర వచ్చి తీసుకుపోతున్నాడు అంటే నువ్వు పిచ్చియా, నాకు పిచ్చియా, ఎవరికి పిచ్చి? డబ్బులు ఎక్కువ వేసి తీసుకుపోవడానికి వాళ్ళు అందరికీ తెలుసు, బ్రీడ్ తెలుసు, అంతా తెలుసు. రైతుకు అది ఏమంటారు ఫూల్ అని అనుకోకూడదు, అనుకోకూడదు. రైతుకు మొత్తం తెలిసే ఉంటాయి. నీకు నీ దగ్గర వస్తే ఇన్షర్ట్ వేసి వస్తలేదు, ఏమైనా మొత్తం మంచి తయారు వచ్చి నీకు కనిపిస్తలేదు అంటే ఆయన పిచ్చేవాడు కాదు. నీతోని నీ ఇంకా బుద్ధి ఉంటాయి. పుట్టి నుంచి ఇది సంసారం చూసే ఉంటాడు, మంచి చెడ్డి చూసే ఉంటాడు. ఓకే, నాయన అమ్మ ఏం కష్టం చేసి తినిపిస్తున్నాడు అంతా చూసే ఉంటాడు. సో ఆయనకు బర్రెలు ఉన్నది ఏం లేదు. ఊళ్ళో ఎవరైనా తెస్తే ఊళ్ళో ఎవరి దగ్గర బర్రె ఉంటే ఏ బర్రె తీసుకువచ్చినాక ఏం పాలిస్తుంది అంతా చూస్తారు. నేను ఇస్తున్నా, నేను చేస్తున్నా అంటే బ్రీడ్ చేస్తున్నా, మళ్ళీ నా దగ్గర జనాలు వచ్చి మళ్ళీ తీసుకోపోతున్నారు. మళ్ళీ నా దగ్గర వచ్చే ఎక్కువ కస్టమర్ అంటే రిటర్న్ కస్టమరే. సార్ ఇప్పుడు బయట మార్కెట్లో అనే మాటలు ఏంటంటే నేను బయట తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. నలుగురు రైతులు మజర్ బై రేట్ అమ్ముతున్నారు, డబ్బులు ఇవన్నీ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఇలా మీ దగ్గర రిటర్న్ కస్టమర్స్ కూడా మాటతో చెప్పిస్తున్నారు. కానీ అలాంటి అమ్మే పరిస్థితి వేరే గేదెలు తెచ్చి అమ్మొచ్చు కదా, ఎక్కువ రేట్లో ఎందుకు అమ్ముతున్నారు? తమ్ముడు, ఒక రైతు బాగా పడాలి, బయటికి రావాలి అంటే అది బ్రీడే ఉండాలి తమ్ముడు. బ్రీడ్ లేకుంటే 4 నెలల్లో 5 నెలల్లో పాలు మొత్తం తగ్గిపోతాయి. ఆ రైతు పాపం ఎందుకు తీసుకుంటావు? బయట అలా నడుస్తుంది కదా సార్ కల్చరల్, వాళ్ళది నేను ఇప్పుడే చెప్పినా కాదు, పాలు నువ్వు అమ్ముతున్నావు, కల్తీ చేసి అమ్ముతున్నానంటే నీకు ముందుగా మంచి నీకు సరిగా డబ్బులు ఇచ్చి పాలు తీసుకున్నానంటే నువ్వు కల్తీ చేస్తున్నానంటే నువ్వు మంచి కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను, నాకు భయం లేదు. నేను ఇంత మాటలు యూట్యూబ్లో చేస్తా అంటే నాకు ఎవరు భయం లేదు. నేను తప్పు చేస్తే నేను భయపడవచ్చు, నేను తప్పు చేసలేనప్పుడు నేను భయపడడానికి అవసరమే లేదు కాదు. మజార్ బాయ్ దగ్గర గ్యారంటీ ఏంటిది?
గేదెలు ఎందుకు కొనాలి, మీరేం గ్యారంటీ ఇస్తారు? నా గ్యారంటీ నేనే ఉన్నా. మజర్ భాయ్యే పెద్ద గ్యారంటీ, నీకు తెలియదు. మజర్ భాయ్ దగ్గర ఒక్కసారి బరి తీసుకోపోయినాక 1000 సార్లు కూడా మజర్ భాయ్ దగ్గరే తీసుకోపోతావు. ఇంటి నడుస్తాయి, నీ లైఫ్ కూడా మంచిగా ఉంటాయి. ఎందుకంటే మజర్ భాయ్ దగ్గర చీటింగ్ లేదు. బ్రీడ్ అంటే బ్రీడే. ఇక్కడ ఈ కాలంలో నీ దగ్గర ఒక చుట్టాలు ఉండి 2 రోజులు ఉండి నీ దగ్గర పండుకుంటే నువ్వు 2 పూటలు 3 పూటలు అన్నం పెట్టడానికి 3-4 పూటలకు నువ్వు ఆలోచిస్తావు, అరే భాయ్ వచ్చారు ఎప్పుడు వెళ్తారని. ఇది నాది అయితే గెస్ట్ హౌస్, ఓపెన్ గెస్ట్ హౌస్. రావచ్చు, పండుకోవచ్చు. ఎంత టైం, 2 రోజు ఉండాలి, 1 రోజు ఉండాలి, 3 రోజు ఉండాలి. ఉండండి, తినండి, వెళ్ళండి. ఉన్న తర్వాత గేదె నచ్చకుంటే వెళ్ళిపోండి. నో ప్రెషర్. నో ప్రెషర్. నేను ఎవరితో బయట వచ్చి మాట్లాడతా, నేను నాతో వచ్చి మాట్లాడతారు, వాడు వెళ్తున్నాను వెళ్ళమంటా నేను. నా దగ్గర డైలీ 100 మంది వస్తే 50 మంది తీసుకుపోతారు బర్రెలు. గెస్ట్ లాగా వస్తారు, మొత్తం అడుగుతారు ఎట్లా చేస్తే ఏం, అది చేస్తే ఏమది. తమ్ముడు, డైరీ ఫీల్డ్లో రావాలంటే ప్రతి మనిషికి, ప్రతి యంగ్ జనరేషన్, ప్రతి ఓల్డ్ జనరేషన్కి ఎక్కువ ఇష్టం. నీ దగ్గర డబ్బులు ఉండవచ్చు, డబ్బులు లేకుంటే కూడా నీకు కూడా ఉన్నది కాదు. ఒక మజర్ భాయ్ ఒక ఫామ్, ఒక ఆప్షన్ ఉన్నది. పొట్టిగా రాసి వచ్చి చూసి కొంచెం సాటిస్ఫైగా నీకు కూడా మంచిగా అనిపించింది, అరే బర్రెలు ఉన్నది భయ్, ఇది పాలు వస్తున్నాయి, ఇది పాలు అమ్ముతున్నారు, మంచిలు తీసుకోపోతున్నారు, ఎంతకు ఫెసిలిటీస్ చేయడానికి నాకు ఏమొస్తుంది. ఈ ఫీల్డ్కి ఇంత మంచిగా లుక్ ఇచ్చినానంటే మజర్ భాయ్నే. మీరు కూడా గేదెలు వచ్చిన తర్వాతనే ఇది లీటర్ కెపాసిటీ అని చెప్పి అమ్మొచ్చు కదా సార్, మరి చూపిస్తున్నారు ఎందుకు చెప్పాలి? నేను బయటికి వచ్చి అమ్మాలి అంటే డైలీ 1000 బర్రెలు అమ్మవచ్చు, నా దగ్గర అంతా మనుషులు వస్తారు. లేదు తమ్ముడు, నువ్వు డబ్బులు వేస్తున్నా అంటే నీ కష్టం డబ్బులు, అది నా కష్టంది లేదు. సో నీ కష్టం డబ్బులు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? అమ్మ బంగారం వేసి తీసుకొచ్చినావు, లేకుంటే నాయనతో కాలు పట్టుకొని తీసుకొచ్చినావు, లేకుంటే ఎక్కడైనా ఫైనాన్స్ మీద తీసుకొచ్చినావు, లేకుంటే ఏమైనా బ్యాంకు పోయి తీసుకొచ్చినావు, లేకుంటే ఫ్రెండ్కు తీసుకొచ్చినావు, అడిగి ఎవరైనా తీసుకొచ్చినావు అంటే నీ కష్టం డబ్బులు, అది నీకు తెలుసు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని. సో ఆ డబ్బులకి నువ్వే జాగ్రత్తలు తీసుకోవాలి, నువ్వే చూసుకోవాలి. ఇది పాలు కింద చూపిస్తున్నాం అంటే బకెట్లో, అది చిన్న పని కాదు. అది యాక్చువల్ ఏమున్నది అదే వస్తాయి కాదు బకెట్లో. సార్ మీరు కూడా తక్కువ రేట్లో గేదెలు తెచ్చి అమ్మొచ్చు కదా సార్, రైతులకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎక్కువ రేట్లో ఎందుకు తెచ్చి అమ్ముతున్నారు మరి? ఎక్కువ రేట్ తక్కువ రేట్ లేదు తమ్ముడు. ఎట్లా క్వాలిటీ ఎట్లా ఉన్నది, బ్రీడ్ ఎట్లా ఉన్నది, ఎంత ఇతది ఉన్నది, ఎంత పాలు ఇచ్చేది ఉన్నది, ఏ బ్రీడ్ ఉన్నది, దాని ప్రకారం రేట్ సెట్ అవుతాయి. 4th లాక్టేషన్ 5th లాక్టేషన్ అట్లా తీసుకొస్తే రేట్ తక్కువలో వస్తాయి. కానీ రైతులు ఏం చేసుకోవాలి? ఒక రైతు తీసుకుపోయే తర్వాత 4-5 ఈతలు ఇనిపించాలి అంటే ఈత తక్కువ ఉండాలి కాదు. అంటే బయట ఇప్పుడు కనిపిస్తుంది కదా సార్, ఇప్పుడు 4వ ఈత గేదె చూపించి 2వ ఈత అని చెప్పి అమ్మేస్తున్నారు, అలా కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు మన దగ్గర స్టేట్ జరిగితే మనం ఏం చేస్తాం దానికి? మనకు ఎందుకు? అది తీసుకునే వాళ్ళ ఇష్టం, అమ్మే వాళ్ళ ఇష్టం, ఎవరి డబ్బు వాళ్ళు, ఎవరి డబ్బులు వాళ్ళది ఇష్టం. వాళ్ళు 4 ఈతకి 2 ఈతలు అంటే ఆయనకు అనుభవం లేదు, తీసుకో మనిషికి ఉన్నారు కాదు, కానీ పాకెట్లో అంత డబ్బులు లేదు, అందుకోసం అంతా తీసుకుంటున్నాడు. దాంతో బాగా పడాలి, బాగా పడతాడు లేదు, అది దేవుడికి తెలుసు, ఆయనకు తెలుసు. ఇప్పుడు మన దగ్గర గ్యారంటీ పరంగా ఇప్పుడు మీరు 10 గేదెలు తీసుకుంటే మీ మనిషిని పంపించి అక్కడ తమ్ముడు నా దగ్గర గ్యారంటీ ఉన్నది, కానీ నేను ఫోన్ మీద చెప్పాను. ఒక్క రీతు ఒక గీత తీసుకోపోయినా కూడా ఆయనకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఇక్కడ నుంచి మనిషి నా దగ్గర ఉంటే స్పేర్లో నేను పంపిస్తాను, మనిషి లేకుంటే నేను బరే తీసుకురామంట. ఇచ్చిన తర్వాత 4 రోజు వచ్చిన తర్వాత 4 రోజు తర్వాత రా, మళ్ళీ పాలు చూసుకో, పాలు ఉంటేనే తీసుకోపో, లేకుంటే వేరే తీసుకోపోమంట. కానీ నేను అందరికీ చెప్పాను, నేను చేస్తా. వీడియో మీద ఏం చెప్పాను? మీ దగ్గర గేదె ఖరాబ్ అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తారా సార్? అంటే ఈ గేదె ఇడిచిపెట్టి వేరే గేదె తీసుకోమని. ఖరాబ్ చేస్తే సన్నులు ఖరాబ్ చేసి ఇక్కడ మంచిగా చూసుకున్నావు, అక్కడ ఖరాబ్ చేస్తే నేను ఎందుకు తీసుకుంటా? బరే ఎట్లా తీసుకుపోయినావు, 4 రూమ్ నుంచి పాలు వస్తున్నాయి, సరిగా వస్తున్నాయి, దానికి ఏం హెల్త్ ఇష్యూ చేయలేదంటే తీసుకుంటా. దానికి ఏం లేదు, నువ్వు చూస్తే లేదు, నువ్వు 3 months నుంచి చూస్తున్నావు, నువ్వు చాలా నాకు చెప్పిన, మీరు ఇంత సాయం చేస్తున్నావు, ఇంత మంచిగా చేస్తున్నారు, ఎందుకు వీడియో అంటే నేను తమ్ముడు, మనుషులు తీసుకుపోయినాక కొంచెం కష్టం పడాలి, దాని నుంచి ఆదాయం తీసుకోవాలి, ఇంటిని నడిపించాలి, అర్థమైంది కాదు.
మీరు హర్యానా గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు గేదె ఖచ్చితంగా పాలు చెక్ చేసుకొని తెస్తారా సార్, లేకపోతే 4 దారాలు పిండే తెస్తారా? 1000 బర్రెలకు నేను డైలీ 2 times 3 times చెక్ చేసి అక్కడ నుంచి బర్రె తీసుకొస్తా. ఏం మాట్లాడతావు సల్మాన్? నేను ఒక నెలలో 1 లోడ్ 2 లోడ్ 3 లోడ్ మంచి అమ్మే మంచి లేదు. నేను ఇక్కడ ఎంత అమ్ముతున్నా దాన్ని ఎక్కువ నేను డైరెక్ట్ పంపిస్తా. అనుభవం ఎందుకు మళ్ళీ? ప్రతి వరకు నేను చెక్ చేసి తీసుకురావంటే నా జీతం అక్కడే సరిపోదు, ఇక్కడ ఏం చేసుకోవాలి? అంటే ఇక్కడ ఉండదు. డైలీ అక్కడ నేను 30-40 బర్రెలు తీసుకుంటే డైలీ 30-40 బర్రెలకి నేను పాలు చూసుకోవాలి. అంటే ఇక్కడ మన దగ్గర ఉండదు, మీరు అక్కడనే పాలు చూస్తూ ఉండాలి, ఇక్కడ పంపిస్తూ ఉండాలి అంతే. ఇక అక్కడ పాలు చూడను, నేను బర్రె చూసుకుంటాను. నచ్చితే దానికి డబ్బులు ఏమున్నది ఇచ్చేస్తా, నాకు తెలుసు. 4 ధరలు చెక్ చేసుకుంటాను నేను, సమానంగా ఉన్నది లేకుంటే టీట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నది అది చూసుకుంటా అంతే. గేదె ఇక్కడ వచ్చిన తర్వాత వాతావరణం తేడా నుంచి ఏమన్నా డిసీజెస్ రావచ్చా సార్? అట్లా కాదు, అనుభవం ఉంటే ఏం ప్రాబ్లం రాదు, అనుభవం లేకుంటే మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అక్కడ హీట్ ఉంది, ఇక్కడ కూల్ ఉంది, ఇక్కడ కూల్ ఉంది, అక్కడ అట్లా ఏం లేదు తమ్ముడు. అంటే చిన్న ఇమీడియట్గా ఫీవర్ అట్లా రావచ్చు, కానీ అది కూడా మెడిసిన్ ఇస్తే సరిగా అయిపోతుంది. దానికి ఏం ప్రాబ్లమ్స్ ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ లేదు. అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు ఇది ట్రేడింగ్ బిజినెస్ చేయరు. ఆ ప్రాబ్లమ్స్ లేకుంటేనే ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాం కాదు. ఒక ప్రాబ్లం ఉంటాయి, దూడలు బస్తాయి సస్తాయి, అదే ఒకటి ప్రాబ్లం, వేరే ప్రాబ్లమ్స్ ఏం రాదు. దూడలతో ఒకటే ప్రాబ్లం. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో సుడి గేదె తెవ్వచ్చా తెయ్యొద్దా? రిస్క్ తీసుకోకూడదు నేనైతే చెప్తాను. తీసుకోకూడదు. ఒక 5 months 6 months ఉంటే తీసుకురావచ్చు. కానీ ఎందుకు తీసుకోవద్దు సార్? ఎందుకు తీసుకోవద్దు? ఒక 10-15-20 days ఉన్నది ఈయన దానికి అనుకో, ట్రాన్స్పోర్టేషన్ ట్రావెలింగ్ వస్తే అది ఇది ఇట్లా అయ్యి తొందరగా అయినేస్తాయి. ట్రాన్స్పోర్టేషన్లో 15 రోజు ముందుగానే అయినేస్తాయి. సో మళ్ళీ అది పాల మీద తీసుకురావాలంటే దానికి కష్టపడాలి, అంతా పడాలి. పిల్ల ఇచ్చిన తర్వాత కూడా మొత్తం కచరా సరిగా అయ్యేదు, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లోపల మళ్ళీ గర్భసంచిలో. సో దానికి మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి, అది చేయాలి, ఇది హార్డేక్లో పడవకూడదు. సమ్మర్లో అవుతాయి, సమ్మర్లో తీసుకురావడానికి అయితే, ఎందుకంటే అప్పుడు బర్రెలు దొరకదు. హర్యానా నుంచి అయినా గేదెలైనా గుజరాత్ నుంచి గేదెలు కొనేటప్పుడు వెహికల్స్లో గేదెలు తెస్తుంటే గేదెలు వెహికల్లో ఈంతే మాయి అది ఎక్స్పీరియన్స్ ఉంటాయి తమ్ముడు. మనం అంటే అది డైలీ పని కాదు, 30 సంవత్సరం నుంచి బర్రెలు తెచ్చుకుని వస్తున్నాం. మాయ పడడానికి ఛాన్స్ ఇవ్వరు, అలానే బండి తెచ్చేస్తారు. అదే తెస్తారు, నెక్స్ట్ స్టాప్ వచ్చినాక వేస్తే అది మిగిలితాయి, అది చెప్పలేం. సో అది మాకు తెలుసు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అందుకు ఎంత కష్టం చేస్తారు, మేము ఉన్నాం కాదు, మా దగ్గర బర్రెలు తీసుకోండి. ఆ ప్రాబ్లంకి ఎందుకు వెళ్తారు? పాలు చూపించవచ్చు, తీసుకెళ్ళండి అంతే. ఇక్కడ రండి, పాలు చూడండి, 1 time 2 times 3 times ఎంత ఇష్టం అయితే అంత పాలు తీసుకుని వెళ్ళండి కాదు. ఆ కష్టం ఎందుకు పడతారు? కాదు సార్, ఇప్పుడు హర్యానా వెళ్ళి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా సార్. అంటే అక్కడ ఇప్పుడు కొత్త డైరీ ఫార్మర్ ఈ రంగంలో వస్తున్నాడు అంటే డైరెక్ట్ పోయి ఇక్కడ తీసుకుంటారంటే వాడు పైన రాడు, లాసెస్ వెళ్ళిపోతారు. బ్రీడ్ అవగాహన ఉండదు, రైతుల దగ్గర పోయి తీసుకోవాలి ఆ అవగాహన ఉండదు. నేను 30 సంవత్సరం నుంచి తీసుకుంటాను అంటే ఒక రైతు ఇంటిని ఆయన నాయన కాదు, ఆయన నాయనకు వచ్చాడు, తాత ఇచ్చాడు, నాయన ఇచ్చాడు, ఇప్పుడు పిల్లలు ఇస్తున్నారు బర్రెలు. సో నాకు బ్రీడ్ తెలుసు, మదర్ మిల్కింగ్ తెలుసు, పైన నుంచి ఏ మదర్ మిల్కింగ్ ఉన్నది, అక్కడ నుంచి బర్రెలు ఆయన దగ్గర నుంచి తీసుకొస్తే ఏ బర్రెలు పాలిస్తుంది, ఆయన అది తల్లి ఇది ఇచ్చింది, మళ్ళీ ఇది బర్రెలు ఇనింది, ఈ బర్రెని ఎంత ఇస్తుంది, దానికి పుట్టిన దూడ పెద్దగా అయింది, అది ఎంత పాలిస్తే అది నాకు తెలిసే ఉన్నది కాదు. నువ్వు ఫస్ట్ టైం వెళ్తే వాడు ఏమి ఇస్తాడు ఏమి ఇస్తలేదు నీకు తెలియదు, గేదె చూడాలి, తీసుకోవాలి, నీకు ఎక్స్పీరియన్స్ ఉండదు. సో అది తీసుకుని ఏం చేసుకుంటారు? హర్యానా డైరెక్ట్ వెళ్తే మనకి ఖచ్చితంగా దళారీ బ్రోకర్ కంపల్సరీ ఉండాలా? ఎక్కడైనా వెళ్తే కూడా దళారీ కంపల్సరీ. ఎందుకంటే హర్యానాలో ఊరు ఉన్నది ఒకటి, దాంట్లో వాడుకు బర్రెలు అమ్మాలంటే వాడు బయట రాసి వస్తాడు, బోర్డు రాసి పెడతారు నేను బర్రెలు అమ్ముతున్నా అని. అక్కడ లోకల్ దళాలే తెలిసే ఉంటాయి, ఈడు అమ్ముతున్నాడు వాడు అమ్ముతున్నాడు అంటే ఆ దళారీ తీసుకుపోతారు మీకు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, ఇక్కడ కర్ణాటక మార్కెట్లలో మన గేదెలు కొనవచ్చా? మార్కెట్లలో మీ 30 years ఎక్స్పీరియన్స్తోని వాళ్ళు చూపించేది ఏంటంటే సార్, మార్కెట్లో ఒక టైం పాలు ఆపుతారు, పొదుగు చూపిస్తారు, 4 దారాలు నిప్పల్స్ కరెక్ట్గా చూపిస్తారు, తీసుకెళ్ళిపోయి అంతే. సల్మాన్, నా దగ్గర ఎప్పుడైనా 100 నుంచి 150 గిద్దలు ఉంటాయి, నా ఫామ్లోనే ఉంటాయి.
అందరూ వచ్చి ఫామ్లో చూసుకుని తీసుకుపోతారు. ఇక్కడ నా దగ్గర అమ్మిపోతున్నాయి కాదు, నాకు మార్కెట్కి తీసుకుపోలే అవసరం పడతలేదు కాదు. మార్కెట్లో ఎవరు తీసుకొస్తారు? ఏమైనా డిఫెక్ట్ ఉంటే, ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకొస్తారు. అమ్మని వాళ్ళు అమ్మని కాదు, ఆ బర్రెలో ఏమైనా ప్రాబ్లం ఉంటాయి, ఏమైనా డిఫెక్ట్ ఉంటాయి, అందుకోసం తీసుకొస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటారు. 90% వేస్ట్ పని, అది 10% మంచి పని. ఏమైనా డిఫెక్ట్ ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు, మన చుట్టుపక్కల 50-100 కిలోమీటర్లో ఎంత అంగాడి ఉన్నది. ఇప్పుడు అంగాడి నడుస్తున్నాయి లేదు కాదు. ఎందుకంటే ఒకసారి కాదు, 2సారి కాదు, ప్రతి ఊర్లో తీసుకుపోయిన మనిషి వాడు లాస్లో వెళ్ళిపోయినారు. ప్రతి ఊరు అందరికీ తెలుసు లాస్లో వెళ్ళిపోతున్నామని. సో వెళ్తలేదు కాదు. మాలాగా ఫార్మ్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నది, అక్కడ వచ్చి పాలు చెక్ చేసుకొని 2 పూటలు 3 పూటలు తీసుకుపోతున్నారు. ఎందుకంటే ఇది అయితే ఒక భరోసా కాదు. అరే బై 1 టైం చూసుకున్నారు, 2 టైమ్స్ చూసుకున్నారు, 3 టైమ్స్ చూసుకున్నారని. ఇక్కడైతే నమ్మకం ఉన్నది కాదు, అక్కడ నమ్మకం లేదు. నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా నెక్స్ట్ వారంకి వెళ్తే ఎవరు ఉంటారు అక్కడ? ఎవరు ఉండరు కాదు. ఆ మనిషి కూడా కనిపించడు. ఎందుకు తీసుకోవాలంటారు సార్? ఓపెన్లీ చూసుకోలేదు, ఆ రోజే చెప్తారు అంతే కదా. అంతే. అంటే డైరీ ఫామ్లో తీసుకోవడం మేలా, మార్కెట్లో తీసుకోవడం మేలా? డైరీ ఫామ్ దగ్గర తీసుకొని రైతుల దగ్గర తీసుకుంటే మంచిగా ఉంటాయి. మన బయటి రాష్ట్రం కూడా వెళ్తున్నామంటే అక్కడ కూడా సెల్లర్స్ ఎక్కువ కాదు. అక్కడ దళారి కూడా నీకు సెల్లర్ దగ్గర తీసుకుపోతాడు. నువ్వు అనుకుంటావు రైతు దగ్గర పోయి తీసుకుంటున్నాడు, వాడు ఓపెన్ చెప్తాడు కదా సార్, నాకు 2000 रुपये दे दो, मैं भैंस दिला देता हूँ. दिला देता हूँ बोले तो కాలేజ్ जाके दिला रहा, ఎక్కడ తీసుకుపోయి ఇప్పిస్తున్నాడు. అది కూడా మాలాగా ట్రేడర్స్ ఉంటారు. వారు లేదు కాదు, వాడు వేరే చోటు నుంచి తీసుకొచ్చాడు. ఇంత ఇస్తాయి, అంత ఇస్తాయి, అంత ఇస్తాయి, ఇంత వేసి అమ్ముతాడు. మజర్బాయ్ దగ్గర ఎప్పుడైనా ఈ బర్రెలకు చెప్తాం, ఇది ఇంత ఇస్తాయి, అంత ఇస్తాయి, ఇది ఇస్తాయి, అంత ఇస్తాయి, ఎంత కెపాసిటీ, ఇది ఏం చెప్పాం కాదు. పాలు ఏమున్నది రెడీ అదే అనుకొని తీసుకుపోమంటాం. ఇప్పుడు మజర్బాయ్ దగ్గర తీసుకుంటే మధ్య వ్యక్తి ఎవరు లేరా? అంటే మధ్యలో ఎవరైనా తీసుకొస్తే మీకు ఎవరికైనా కమిషన్ ఇస్తారా? లేదు. అట్లా చేయాలి అంటే మొత్తం ఈ ఎర్రగడ్డ దళారు, నార్సింగి దళారు, వేరే బజార్ దళారు నా దగ్గర నిలబడి నాకు డైలీ 1000 బర్రెలు అమ్మి ఇస్తారు. దళారి నా దగ్గర ఎంట్రీ లేదు. డైరెక్ట్ ఏమో బిహారీ ఎవరో తీసుకువస్తే నా బిహారీ కూడా బర్రెలు ఎక్కిస్తే ఎవరైనా ఖుషితో 1000 రూపాయలు 500 ఇస్తారు కదా. అది బిహారీ వచ్చినాయంటే అది 500 1000 రూపాయలు నేను కూడా హ్యాపీతోనే ఇస్తాను. ఎందుకంటే వచ్చాడు కాదు, కొంచెం చిన్న మంచి ఆశ ఉంటాయి. ఒక దానం లాగా అట్లా హ్యాపీ, ఒక ఖుషితో గిఫ్ట్ అది ఇచ్చేస్తాం. అది దానికి వేలేదు. కమిషన్స్ బేసెస్ మా దగ్గర ఎక్కడ ఉన్నది? ఎంట్రీ లేదు కమిషన్స్కి. అంటే మీరు అది కమిషన్ వాడు నా దగ్గర వచ్చి ఎవరైనా వచ్చి బిహారీలు కూడా తీసుకొస్తారు, వాళ్ళు అడుగుతారు కమిషన్. నేను బర్రెలు వాళ్ళకు ఇయ్యను. ఎందుకంటే వీడు అడిగితే 5000 బర్రె మీద ఇవ్వమంటే నేను ఆయనకు ఎందుకు 5000 నేను ఇస్తాను చేత్తోని. నువ్వు బర్రెలు తీసుకొచ్చినాకంటే దానికి యాడ్ చేసి నేను ఇవ్వచ్చు, ఇస్తాను నీకు. నేను నా పాకెట్ నుంచి కూడా ఇస్తాం. అది రేటు కూడా నేను ఇవ్వను. బిహారీ మనుషులు కూడా వస్తే నేను దగ్గర బేరం ఎక్కువ నడవదు. ఎందుకంటే వాడు కమిషన్ అడుగుతారు, 100% అడుగుతారు. ఏ బిహారీ కూడా వస్తే కమిషన్ అడుగుతారు. 1-2 బిహారీలు ఉన్నాయి, 4-10 మనుషులు ఉన్నారు, వాళ్ళు అడగరు. మీరు కూడా తక్కువ రేట్లో క్రాస్ బీడ్ తెచ్చి అమ్మొచ్చు కదా సార్. మరి ప్యూర్ బీడ్ ఎందుకు అమ్ముతున్నారు సార్? వద్దు తమ్ముడు, నేను 2000 ఎందుకు కిలోమీటర్స్ వెళ్ళినా, 15-16-100 కిలోమీటర్స్ ఎందుకు వెళ్ళి డైలీ 400-500 మా మనుషులు నేను తిరిగి ఎందుకు తీసుకొస్తున్నాం? ఎందుకు అంటే మనకు ఎక్కువ కాలం బర్రె పాలు ఇవ్వాలి, ఎక్కువ పాలు ఇవ్వాలి, అంతే. ఆ లాజికే ఉన్నది. ఆ లాజిక్ మీదనే సక్సెస్ ఉన్నది. ఆ లాజిక్ లేకుంటే సక్సెస్ లేదు. సో ఎక్కువ కాలం పాలిస్తేనే ఆ డబ్బులు ఆయన తీయవచ్చు, ఎవరి రైతైనా కూడా తీయవచ్చు. అది తక్కువలో 4 months 5 monthsలో పాలు బంద్ చేస్తే ఏ రైతు పైన రాడు, బయట రాడు. ఈ రంగంలో రావడానికి కూడా టైం వేస్ట్.